వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామ పంచాయతీలోని పేద కుటుంబానికి చెందిన రెడ్డి మహేష్ దంపతులు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెడ్డి మహేష్ దంపతులు ఆయనను శాలువాతో సన్మానించి ఆహ్వానించారు. అలాగే ఎస్కేటీ డైరెక్టర్ దోసపాటి పిచ్చేశ్వరరావు కూడా గృహ ప్రవేశానికి వచ్చి రెడ్డి మహేష్ దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీంద్ర ప్రసాద్, హౌసింగ్ ఏఈ ఉదయ్ కుమార్, గ్రామ కార్యదర్శి తౌషిక్ పాషా తదితరులు పాల్గొన్నారు. గృహప్రవేశ శుభాకాంక్షలు అందరికీ. వీడియో పెట్టిన యాదాద్రి భువనగిరి జిల్లాలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నేడు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ఆధ్యాత్మిక ఆరాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. గోవిందా జీవితం చాలా విలువైనది. మద్యం సేవించి వాహనాలు నడపటం కారణంగా మీతో పాటు పాదచారులు, ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల క్షేమం కోరి మద్యం సేవించి వాహనాలు నడపవద్దని అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ ట్రై సిటీ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులతో పాటు వారి కుటుంబ సభ్యులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ డీసీపీతో పాటు ట్రాఫిక్ అదనపు ప్రభాకర్ రావు, ఏసీపీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తానని, ఇతరులకు శ్రేయస్సుని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఎస్ఐ షేక్ జిలానీ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలోని కొందరు యువత ఆయన పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకట్రావుపల్లి గ్రామ ఎస్టీ కాలనీలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎస్ఐ షేక్ జిలానీ ఆయన కుమారుల చేతుల మీదుగా గిరిజనులకు భోజన ప్యాకెట్లను, తాగునీటి బాటిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో భరత్, షరీఫ్, ఆది నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిండు
సార్ జిలాజీ సార్ జన్మదిన సందర్భంగా ఆత్మకూరు మాడర్ ఎస్టీ కాలనీలో ఒక 100 మందికి అన్నదానం ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో షరీఫ్ భాయ్, ఆది, నాగేంద్ర, బబ్లు, మస్తాన్, గోరా వీళ్ళందరూ పాల్గొన్నారు. సార్కి ఇంకా జన్మదిన వికారాబాద్ జిల్లాలో అమాయక మహిళలను మోసగించి బంగారం దోచుకున్న 3 పాత నేరస్తులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వేముల లక్ష్మి, చెల్ల నర్సమ్మ, బండారి అనితపై వికారాబాద్, నారాయణపేట జిల్లాలో కేసులు ఉన్నాయి. గతంలో సైబరాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, రాజకొండ, జగిత్యాలలో కూడా సుమారు 28 కేసుల్లో వీరు పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. అండ్ 3 మొబైల్ ఫోన్స్ రికవర్డ్ చేయడం జరిగింది. ఈ కేసెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎంఓ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ టైం వికారాబాద్ అండ్ అడ్జాయినింగ్ పరిగి అండ్ దరూర్ లొకాలిటీస్లో అట్లానే డైవర్టింగ్ కేసెస్ నోట్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ ఇంతకుముందు హైదరాబాద్, జగిత్యాల, సైబరాబాద్, నిజామాబాద్లో చేశారు. బట్ ఈసారి 4 క్రిమినల్స్ వేరే చోటు నుండి మన దగ్గర వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా పెడతాము. సీసీటీవీస్ కూడా పెంచుతున్నాము. లాస్ట్ కొన్ని రోజులు సీసీటీవీస్ డేటా చూసి ప్రతిరోజు 40-50 కెమెరాస్ పెట్టడం. స్పెసిఫిక్ ప్యాటర్న్ ఆఫ్ మోడస్ ఆపరేండి ఆఫ్ ఒఫెన్సెస్, సిరీస్ ఆఫ్ ఒఫెన్సెస్ వికారాబాద్, పరిగి, ధారూర్ ఇంకా అడ్జాయినింగ్ నారాయణపేట డిస్ట్రిక్ట్లో కూడా జరిగిన తర్వాత ఒక స్పెషల్ టాస్క్ లాగా మన సిసిఎస్ టాస్క్ ఫోర్స్ టీమ్ లెడ్ బై ఇన్స్పెక్టర్ బల్వన్కి ఈ టాస్క్ ఇవ్వడం జరిగింది. స్పెషలీ సంక్రాంతి టైం ఇంతకుముందు ఉంది కాబట్టి జస్ట్ సంక్రాంతి ముందే 22 నవంబర్ వాళ్ళు చేస్తున్నారు. ఫస్ట్ ఈజ్ ఫేక్ గోల్డ్ బేట్. వాళ్ళు కన్సర్న్డ్ ఇన్నోసెంట్ విక్టిమ్కి చూసి ఒక ఐసోలేటెడ్ లొకేషన్లో కానీ ఒక వెజిటేబుల్ మార్కెట్ కానీ చూసి వాళ్ళకు ఫేక్ గోల్డ్ దొరికింది చెప్తారు. వాళ్ళు టెన్షన్ డైవర్ట్ చేసి వాళ్ళు ఆర్నమెంట్స్ తీసుకుంటారు. చీటింగ్ త్రూ కాన్ఫిడెన్స్ ట్రిక్. వాళ్ళు ఏం చెప్తారు అంటే, వాళ్ళకి కొంచెం గోల్డ్ దొరికింది మీతో షేర్ చేస్తామని చెప్పేసి వాళ్ళ టెన్షన్ డైవర్ట్ చేసి వాళ్ళ ఓన్ గోల్డ్ తీసుకుంటారు. 8 తులాస్ 8 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, 50 తులాస్ సిల్వర్ అండ్ 3 మొబైల్ ఫోన్స్ రికవర్డ్ చేయడం జరిగింది. ఈ కేసెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎంఓ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ టైం వికారాబాద్ అండ్ అడ్జాయినింగ్ పరిగి అండ్ దరూర్ లొకాలిటీస్లో అట్లానే డైవర్టింగ్ కేసెస్ నోట్ చేయడం జరిగింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని సిద్ధార్థ యోగా విద్యాలయంలో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా చిన్నజీయర్ స్వామితో పాటు సిపిఐ జాతీయ నాయకులు నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ, పంట ఇస్తోందని భూమిలో 4 పంటలు పండిస్తే త్రాగడానికి నీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. నారాయణ మాట్లాడుతూ, భారతదేశంలో అత్యంత సారవంతమైన భూములు ఉన్నాయన్నారు. సదస్సును అనంతరం చిన్నజీయర్ స్వామి సిద్ధార్థ యోగా విద్యాలయం నుంచి రామదాసు ధ్యాన మందిరం వరకు సుఫల పాదయాత్ర చేశారు. రాను రాను ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత, ఇంటర్నేషనలిజం వచ్చిన తర్వాత ఎక్కడ లాభాలు వస్తే అది ప్రకృతిని ధ్వంసం చేయబాకండి. మనమంతా కర్తవ్యంగా ఉన్నంత చేసుకుంటూ కొంచెం పంచుకొని చేద్దాం. ఆయుర్వేద వాళ్ళు పట్టు తిట్టాడు. మీ ఆయుర్వేదంలో హృదయ వర్ధతే ఆయువు అన్నారు. అంటే నెయ్యి తాగితే ఆయు, ఆ పైనుండే ధాన్యపు కంపుని ఇలా చూడాలి, ఇలా చూడాలి, ఇలా చూడాలి. అలా ఉండాలి మన పంట. సమాజానికి అంతరింపు చేయాలి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు.
వీన్ని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. వెల్కమ్ టు న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో లైసెన్స్ లేకుండా మైనర్లు వాహనాలు నడుపుతున్నారని గుర్తించిన పోలీసులు వారిపై చర్యలు ప్రారంభించారు. మైనర్లకు వాహనాలు నడిపితే తల్లిదండ్రులదే బాధ్యత అని పోలీసులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టౌన్ సిఐ ఆధ్వర్యంలో టౌన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ప్రమాదాలకు కారణమైన వారిపై 10 సంవత్సరాల కఠిన చర్యలు, శిక్షలు పడేలా చట్టాలు ఉన్నాయన్నారు. బండి ఎవరు నడితే వాళ్ళకి లైసెన్స్ ఉండాలి. ఆ బండి ఎవరిదైనా కావచ్చు. అర్థమైందా? మీ నాయన బండి కాబట్టి మీ నాయనకి లైసెన్స్ కాదు. ఆ బండి ఎవరు నడితే వాళ్ళకి లైసెన్స్ ఉండాలి. బండి నడపాలంటే లైసెన్స్ ఉండాలి. అసలు కనపడుతుంది. లైసెన్స్ ఎవరికి ఉండాలి తెలుసా నీకు? అది కూడా తెలియదు. బండి నడుపుతున్నావు. బండి ఎవరు నడితే వాళ్ళకి లైసెన్స్ ఉండాలి. ఆ బండి ఎవరిదైనా కావచ్చు. అర్థమైందా? మీ నాయన బండి కాబట్టి మీ నాయనకి లైసెన్స్ కాదు. ఆ బండి ఎవరు నడితే వాళ్ళకి లైసెన్స్ ఉండాలి. బండి నడపాలంటే లైసెన్స్ ఉండాలి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల సమితి ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు విజ్ఞాపన పత్రం అందించారు. తోటపల్లి బ్యారేజ్ పాత కాలువల షెటర్స్ బాగు చేయించాలని, వేసవి పంటలకు నీరు విడుదల చేయాలని, జంపర్కోట రిజర్వాయర్ పనుల కోసం నిధులు మంజూరు చేయడం, ఖరీఫ్ ధాన్యం సేకరణలో మిల్లర్లకు టార్గెట్లు లేకపోవడంతో రైతుల సమస్యలు, వెలగవాడ మల్లిగిడ్డ ప్రాంతానికి సాగునీరు అందక రైతుల ఇబ్బందులు తదితర అంశాలు కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రాంత ప్రజానికానికి అన్ని వర్గాలకు సంబంధించి కూడా సమస్యలు ఏమనుంటే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడానికి ఈ గ్రీవెన్స్ సెల్ చాలా ఉపయోగపడుతుంది. ఆ విధంగా నడుపుతున్నందుకు కలెక్టర్ గారికి, వారి సిబ్బందికి రాతి కట్టు కొంత దెబ్బతిన్నది. దాన్ని బాగు చేసి దానికి మరమ్మతుల కోసం మొన్న డిఏ గారు గణరాజు గారితో పాటు వారి స్టాఫ్ వచ్చి చూశారు. దానికి సంబంధించిన నిధులు మంజూరు చేయడానికి మరి గౌరవ కలెక్టర్ గారు చొరవ తీసుకుంటూనే అయ్యే పరిస్థితి లేదు. ఆ రకంగా వారికి విజ్ఞప్తి చేస్తాం. దీని మీద వారు పరిశీలన చేసి అవకాశం ఉన్నంత వరకు చూస్తామని చెప్పారు. అదే క్రమంలో చివరిగా ధాన్యానికి సంబంధించి చూసుకుంటే ఈరోజు ధాన్యం పరిస్థితి నేను రెండు ట్రాక్టర్ల ధాన్యము శ్రీ వెంకటసాయి రైస్ మిల్లర్ తోలేనండి చిన్నబగ్గ. అక్కడేమో వాళ్ళు 88 కేజీలు అడుగుతున్నారు, లేకపోతే 86 కేజీలకైనా ఇవ్వని అంటున్నారు. కాబట్టి ఏ రకంగా కూడా మాకు అర్థం అవ్వలేదు ఈ సమస్య. అక్కడికి వెళ్ళి వీళ్ళు అంత బాధపడుతున్నా సరే వాళ్ళు దించడం లేదు. నిర్మల్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులకు నిర్మల్ పోలీసు టైగర్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జానకి హాజరై క్రికెట్ మ్యాచ్ను బ్యాటింగ్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రతిరోజు డ్యూటీ చేస్తున్న పోలీసులకు కొద్దిగా రిలాక్సేషన్ ఉండాలన్న ఉద్దేశంతో క్రికెట్ మ్యాచ్ ట్రోఫీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ క్రికెట్ మ్యాచ్కు అడ్మిన్గా అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, బైంసా ఏఎస్పీ రాజేష్ మీనా, నిర్మల్ ఏఎస్సీ సాయి కిరణ్ పాల్గొన్నారు. ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో మన అడిషనల్ ఎస్పీ ఈరోజు నిర్మల్ డిస్టిక్కి సంబంధించి పోలీసులు విధి నిర్వహణలో భాగంగా చాలా కష్టపడుతూ ఉన్నారు. వీళ్ళకి కొంచెం రిలాక్సేషన్ కావాలనేసి మనము నిర్మల్ డిస్ట్రిక్ట్ పోలీస్ టైగర్ ట్రోఫీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఉపేందర్ రెడ్డి గారు, ఏఎస్పీ బైన్సా రాజేష్ మీనా, తర్వాత ఏఎస్పీ నిర్మల్ సాయి కిరణ్ వీళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మన సిఐలు ఎస్ఐలు అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనము దీని ఎండింగ్ ఎప్పుడు రేపా? సో రేపు దీని ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. దీనిలో అందరికీ బాగా పార్టిసిపేట్ చేసి మంచిగా గెలుచుకోవాలని కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్ టు బైన్సా టీమ్ అండ్ నిర్మల్ టీమ్. థ్యాంక్ యూ సార్. ముగ్గురు మంచి బ్యాటింగ్ చేసి నిర్మల్ ఏఆర్ టీంని విజయపథంలో నడిపించడం జరిగింది. ఈ మ్యాచ్లో జస్ట్ ఓవర్ బౌన్స్ క్లిక్ చేయడానికి ఈరోజు నిర్మల్ డిస్ట్రిక్ట్కి సంబంధించి పోలీసులు విధి నిర్వహణలో భాగంగా చాలా కష్టపడుతూ ఉన్నారు. వీళ్ళకి కొంచెం రిలాక్సేషన్ కావాలనేసి మనం నిర్మల్ జిల్లాలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం అరైవ్ అలైవ్ ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రధాన అతిథిగా పాల్గొని గాలిపటాలు ఎగురవేసి ప్రజలకు సురక్షిత డ్రైవింగ్ ప్రాముఖ్యతను గుర్తు చేశారు. మంత్రి ప్రతిపాదించిన విధంగా ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వ లక్ష్యంగా నిలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో పాటు ఏఎస్పీ సాయి కిరణ్, ఐపీఎస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో కంచరం గ్రామంలో మాంత్రికుడు తాయెత్తు పేరుతో మందుబాబులపై దందా చేస్తూ ప్రజలను మభ్యపెట్టి భారీగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మూఢనమ్మకాలతో ప్రజలను మభ్యపెట్టి అధిక మొత్తంలో వసూలు పాల్పడుతున్నాడు. మధ్యతరగతి కుటుంబాలు కూడా ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారని పలు ప్రాంతాల నుండి వచ్చిన మందుబాబుల కుటుంబాలు ఆరోపిస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కల్లుపల్లి అటవీ ప్రాంతం సమీపంలో ఈశ్వరయ్య పంట పొలాల్లో ఓ ఏనుగు మృతి చెందింది. గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. గజరాజును కరెంటు పెట్టి చంపేశారా, ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి చనిపోయిందా అని, ఆరోగ్య కారణాల వలన మృతి చెందిందా అనే విషయాలు అటవీశాఖ అధికారులు తెలియజేయాల్సి ఉంది. గతంలో కూడా పలమనేరు నియోజకవర్గ కౌడిన్య అటవీ ప్రాంతంలో కొన్ని ఏనుగులు ప్రమాదవశాత్తు మరియు కరెంటు షాక్ వలన చనిపోవడం జరిగింది.
కొంచెం దూరం పంపిస్తారు రాష్ట్ర పంపించేసి వాళ్ళు వస్తారు ఎవరిది మామ అది ఈశ్వరప్ప సీనియర్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించనున్నట్లు ఎంపీ అరవింద్ తెలిపారు. కాంగ్రెస్, ఎంఐఎం మద్దతుతో అధికారాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజల మద్దతుతో ఈసారి మేయర్ స్థానం బీజేపీకి దక్కుతుందని, అభివృద్ధి, పారదర్శక పాలన ప్రధాన అజెండా అని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరానికి ఇందూరు అనే పేరు పెట్టడం తప్పకుండా నెరవేరుతుందని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. पहले बोल रहा हूँ आप कारपोरेटर भी नहीं बनते, मेयर छोड़ो, स्टैंप पेपर लिख के दूं देता हूँ सही और एक स्टैंप पेपर बहुत दिन हो गया. మీరు కార్పొరేటరే గారు పాప మంచి మంచి వాళ్ళ పేర్లు వినబడుతున్నాయి నాకు బకరాలు అయితే. మీరు కార్పొరేటరే గారండి. నిజాం పేరుతో ఎందుకు బతుకుతామండి? బట్టలు లేకుండా బతుకమ్మ ఆడిపించడం పేరు పెట్టుకుంటారా? హిందూ చిన్న చిన్న 2 సంవత్సరాల పిల్లగాళ్ళని 2 ముక్కలు నరికినందుకు పేరు పెట్టుకుంటారా? నిజాంది రజాకర్లతోటి హిందూ మహిళల్ని మానవి అదేంది రేపులు చేసిన వాళ్ళని పేరు పెట్టుకుంటారా? మానభంగం చేసిన వాళ్ళని, మర్డర్లు చేసిన వాళ్ళని హిందువులని పేరు పెట్టుకుంటాడా? ఎందుకు పెట్టుకోవాలి నిజాం పేరు? దానికి జవాబు చెప్పాను. పీకుడు డెవలప్మెంట్ చేసారు. నరేంద్ర మోడీ కాలు దుమ్ము గోటి దుమ్ము కూడా వనికిరారు డెవలప్మెంట్. అది కూడా మేమే చేయాలి. హిందువులు పక్కకు పెట్టు, ముస్లింలు నడుతున్నాయి. ఏం పీకులు చెప్పారు కాంగ్రెస్ మేయర్ కాదు, మీరు కార్పొరేటర్ కూడా కాదు. ఏమనంటే लकीर के उस तरफ हमारे को 15 आते ना 16 आते ना इस तरफ लोटा पीस आते. मैं पहले बोल रहा हूँ आप कारपोरेटर भी नहीं बनते, मेयर छोड़ो, स्टैंप पेपर लिख के दूं देता हूँ सही और एक स्टैंप पेपर बहुत दिन हो. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.